చాలా కాలంగా ఈ బయోపిక్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే నాకు కుతూహలంగా ఉండేది. ఇద్దరు ప్రముఖుల జీవితాల గురించి ఇంకా సినిమాలు రావటం లేదా అని. ఒకళ్ళు ఏమిటంటే ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందిన లతా మంగేష్కర్ గారు, దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన విజయాధినేత బి నాగిరెడ్డి గారు. వీళ్ళ బయోపిక్స్ వస్తే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉండేవాడిని. అలాంటిది ఈ మధ్య తెలిసిన వార్త ఏమిటంటే నాగిరెడ్డి గారి బయోగ్రఫీ సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ అనే కాదు, నేను విజయ చిత్రంలో పనిచేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన కలుసుకుంటూ ఉండేవాడిని. నాకు ఎప్పుడు చాలా విచిత్రంగా కనిపించేవారు. ఏమిటంటే ఆయన అంత కోటీశ్వరుడైనా కూడా ఎంతో సింపుల్గా డౌన్ టు ఎర్త్గా కనిపించేవారు. ఎప్పుడు మీట్ అవ్వడానికి వెళ్ళినా కూడా ఆయన ఆఫీసులో కూర్చోవడం ఎప్పుడు చూడలేదు. ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే అక్కడ పని వాళ్ళతో పాటు ఆయన కూడా నిలబడి పర్యవేక్షణ చేస్తూ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడమే నేను చూశాను. అంటే ఆయనకి పని చేయించడంలో ఎంత ఆసక్తి ఉందనేది అర్థమవుతుండేది. అంతేగాని ఆఫీసులో అజమాయిషీ చేయడం, తర్వాత ఈ ఫైల్స్ ఇవన్నీ చూడడం ఇలాంటివి ఎప్పుడు నేను ఆయన చూడలేదు. ఎప్పుడు చూసినా కూడా యాక్టివిటీ ఫుల్గా ఈ సినిమాలకు సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే ఆయన అక్కడ ఉండేవారు. అందుకని ముందు అక్కడికి వెళ్ళే తర్వాత ఆయన కలుసుకొని అక్కడ లేరంటే మిగతా చోట్లకి వెళ్ళేవాడిని. ఆయన తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే ఆయనకి సినిమా కథల గురించి చర్చించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎలాంటి సినిమాలు జనం చూస్తున్నారు అని అడుగుతూ ఉండేవారు. పనిగా ఆయనకు ఏదైనా తడితే ఇలాగ ఒక కథ చెప్పి ఇది తీస్తే ఎలా ఉంటుందని కూడా అడిగేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఆ కథలన్నీ ఎలా ఉండేవంటే మసాలా కథలు కాదు. అంటే అన్నదమ్ముల మధ్య సమైక్యత, తండ్రి కొడుకులు ఎట్లా ఉండాలి, ఇలాగ కుటుంబ సంబంధాల గురించే చాలా ఆసక్తిదాయకంగా కొన్ని కథలు చెప్తూ ఉండేవారు. ఇలాంటి సినిమాలు తీస్తే ఇప్పుడు చూడరట కదా అని అంటుండేవారు. లేదండి బాగా తీస్తే చూస్తారు అని నేను హిట్ అయిన సినిమాలు కొన్ని చెప్తూ ఉండేవాడిని. అట్లాగా ఒక అరగంట సేపు ఈ సంభాషణ ఈ సినిమా కథల మీద సాగేది. ఇక ఆయన గురించి కొత్తగా చెప్పేది ఏందా, 50లో ఆయన షావుకార్ అనే సినిమాతో, అంతకుముందు చందమామ ఇవన్నీ ఉన్నా కూడా షావుకార్ సినిమాతోనే ఆయన విజయాధినేత నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతలుగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా చాలా బాగుంది అని పేరు వచ్చింది కానీ జనాదరణ పొందలేదు. అది పెద్ద ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆయన అంటుండేవారు, సినిమా జనాదరణ పొందకపోతే అది మనం ఎంత బాగా తీసామని చెప్పుకున్నా కూడా ప్రయోజనం లేదు కదా అని అంటుండేవారు. దాంతోనే ఇంకా అలాంటి సినిమాల కంటే మనం సందేశాత్మకమైన సినిమాలు తీయొచ్చు కానీ అది సందేశం చెబుతున్నట్టుగా ఉండకూడదు అని అంటూ తర్వాత పాతాళ భైరవి తీశారు. అది ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇట్లాగా చక్రపాణి గారు నాగిరెడ్డి గారు కలిసి, అయితే విశేషం ఏమిటంటే నాగిరెడ్డి గారి కథల విషయంలో ఆసక్తి ఉన్నా కూడా తను కల్పించుకునేవాడు కాదు. చక్రపాణి గారికి అప్పచెప్పేసేవారు పూర్తిగా. క్రియేటివ్ యాక్టివిటీ అంతా చక్రపాణి గారిది, ఈయన ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా తను చూసుకునేవారు. అట్లాగా నిర్మాతది ఎప్పుడు పైచేయి ఉండాలని అప్పట్లోనే అనేవారు. అంటే స్టార్ సిస్టమ్ ఇప్పుడున్నంతగా అప్పట్లో ఉండేది కాదు, కానీ అయినా ఆ రోజుల్లో కూడా కొంతమంది తారలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇది సహించేవాళ్ళు కాదు నాగిరెడ్డి గారు లాంటి నిర్మాతలు. దానికి ఉదాహరణ చెప్పాలంటే చక్రపాణి గారు మిస్సెమ్మలో అందరికీ తెలిసిందే, భానుమతి గారితో డిసిప్లిన్ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ఆవిడ నటించినది అంతవరకు తీసిన నెగిటివ్ ఆవిడ ముందే కాల్చివేసి ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపించేసి, నిర్మాత ఎప్పుడు డిసిప్లిన్కి కట్టుబడి ఉండాలి, అంతేకాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇలాగే జరుగుతుందనే ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ సినిమా పరిశ్రమకు ఆ రోజుల్లోనే ఇచ్చారు. అంటే మిస్సమ్మ కాలంలోనే. ఆ తర్వాత భానుమతి గారి ప్లేస్లో సావిత్రి గారు వచ్చిన సంగతి తెలిసిందే. అదే పని నాగిరెడ్డి గారు కూడా ఒకసారి చేశారు. అదేమిటంటే ఆయన షావుకారు సినిమాని తమిళ్లో తీసేటప్పుడు ఆయనే డైరెక్టర్ దానికి. ఆ సినిమాలో విజయ నిర్మల గారిని మొట్టమొదటి తమిళ్కి పరిచయం చేయాలని ఎంపిక చేశారు. అప్పుడు ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారు ముఖ్య పాత్ర. ఎస్వి రంగారావు గారు యాక్చువల్గా పాతాళ భైరవితో మంచి పేరు వచ్చింది. అంతకుముందు షావుకారులో కూడా చిన్న వేషం ఇచ్చారు. ఆ వేషంలో కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇదంతా చేసింది నాగిరెడ్డి గారే. ఆయన మర్చిపోయి ఆ సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు అక్కడ విజయ నిర్మల్ చూసి ఏమిటి ఈవిడ హీరోయిన్ ఏం బాగలేదు, చాలా పీలగా సన్నగా
ఏదో పేషెంట్ లాగా ఉంది అని చెప్పి కామెంట్ చేసి తీసేయండి, ఈవిని తీసేసి కేఆర్ విజయాన్ని పెట్టండి అని అందరూ వింటుండగా చెప్పేటప్పటికి పాపం విజయ నిర్మల గారికి చాలా బాధ కలిగి ఏడ్చుకుంటూ మేకప్ రూమ్కి వెళ్ళిపోయారు. అది నాగిరెడ్డి గారికి నచ్చలేదు. ఎందుకంటే నిర్మాత కదా నిర్ణయాలు తీసుకునేది, ఈయన వచ్చి సలహా చెప్పడం ఏంటి అడగకుండా అని చెప్పి కోపం వచ్చి అప్పటికి ఆ రోజు షూటింగ్ ప్యాకప్ చెప్పేసి మర్నాడు మళ్ళీ విజయ నిర్మలే వచ్చింది షూటింగ్కి. అప్పుడు ఎస్వి రంగారావు బదులు ఇంకొక యాక్టర్ ఉన్నాడు. అంటే ఎస్వి రంగారావుని తీసేశారనమాట. తీసేసి ఎస్వి సుబ్బయ్య గారిని ఇంకొక యాక్టర్ ఉన్నాడు, ఆయన్ని పెట్టారు. అంత కఠినంగా ఆయన అంటే ఆయన ఎస్వి రంగారావు అప్పటికే మంచి పేరున్న నటుడు, ఆయన నువ్వు ఏంటి ఇలా చేసావు అని చెప్పి వాదనకు దిగలేదు. ఆయన్ని సింపుల్గా సినిమాలోంచి తీసేశారు, ఇంకొక యాక్టర్ని పెట్టారు. అంటే నిర్మాత ఎప్పుడు తనదే పైచేయిగా ఉంటాడనేది మరోసారి నిరూపించారు. అలాంటి నిర్మాతలు ఆ రోజుల్లో ఉండడం వల్ల ఆర్టిస్టులు క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, మంచి మంచి సినిమాలు తీయడానికి కష్టపడి నటించేవాళ్ళు, టేక్స్ ఎన్నిసార్లు తీసినా కూడా విసుక్కోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. కారణం ఏమిటంటే మేము చెప్పింది రైట్ అనేది, అంటే హీరోలు పలానా హీరోయిన్ పెట్టుకోవాలంటే వాళ్ళు పెట్టుకోవాలి. ఈ షాటు ఓకే అని డైరెక్టర్ చెప్పినా లేదు మరీ ఇంకో షాట్ తీయండి అని ఇతనే డిక్టేట్ చేస్తాడు. లేదా ఆయన ఓకే చేసింది తను చేసింది నచ్చలేదు అని చెప్పినా కూడా ఇది బాగానే ఉంటుంది మీరు ఓకే అనండి అని చెప్పి ఇట్లాగా వాదించి తమదే పై చేయని చెప్పుకునే హీరోలు ఎక్కువ మంది తయారయ్యారు. ఇటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు సహించేవాళ్ళు కాదు. అందుకని ఆయన కొంతకాలం తర్వాత అంటే 50 నుంచి స్టార్ట్ చేసి ఒక 20 రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో వరకు సినిమాలు తీశారు. ఆ తర్వాత చక్రపాణి గారు కీర్తి శిష్యులు అయిన తర్వాత ఇక ఆయనే లేనప్పుడు నేనే సినిమాలు తీస్తానని మానేశారు. కానీ సినిమాల గురించి ఆసక్తిగా అడుగుతూ ఉండేవారు, ఏ సినిమాలు ఎలా వెళ్తున్నాయని. అలాగైనా వళ్ళీ అనే సినిమా రజనీకాంత్ గారు ఆధ్వర్యంలో తయారైంది. అది చూసి చాలా బాగా తీశాడని చెప్పి రజనీకాంత్కి కబురు పంపిస్తే ఆయన వచ్చి ఈ సినిమా నేను డబ్ చేయాలనుకుంటున్నాను తెలుగులో అంటే ఆయన సంతోషంగా నాగిరెడ్డి గారు లాంటి పెద్ద నిర్మాత వచ్చి నా సినిమా నచ్చి నేను తెలుగులో తీస్తాను అనడమే నాకు చాలా గొప్ప గౌరవం అని చెప్పి ఆయన పైసా తీసుకోకుండా ఆ సినిమా రైట్స్ ఇచ్చేస్తే విజయ్ అనే పేరుతో దాన్ని డబ్ చేసి విడుదల చేశారు. అంతే. ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్. నాగిరెడ్డి గారు అలాంటి సినిమాలు అంటే కుటుంబ సమేతంగా సినిమాలు చూసేలా ఉండాలి, కానీ వయలెన్సు, ఈ దౌర్జన్యాలు, క్లబ్ డాన్సులు ఇలాంటివన్నీ సహించేవారు కాదు. కానీ సినిమా నిర్మాతలు ఎవరైనా తీయడానికి తమ స్టూడియోకి వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురైనా కూడా సహాయపడేవారు. ఫైనాన్స్ ఏర్పాట్లు చేయడం ఇదంతా చేసేవారు. అందుకని ఆయన స్టూడియో అంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా అక్కడ సినిమాలు తీయడానికి వచ్చేవారు. దక్షిణ భారతంలో అన్ని భాషల్లో కూడా అప్పుడు అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉండి వాహిని స్టూడియో అంటే చాలా కలకలంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ దృశ్యాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా మనకి ఈ బయోపిక్లో ఆ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ అంతా సినిమాలో చూపించి వాళ్ళు ఎందుకు ఇంత బాగా డిసిప్లిన్గా చేయగలిగారు, విజయవంతంగా ఇన్ని సినిమాలు తీయగలిగారు, వాటి నేపథ్యం ఏమిటి. ఉదాహరణకు మాయాబజార్ ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, కానీ ఆ మాయాబజార్ తీయడానికి వెనకాల ఎన్ని కథలు జరిగాయి అనేది, కేవీ రెడ్డి గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అవన్నీ కూడా మనం ఈ బయోపిక్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే అసలు ఎందుకు, ఇంకొక ముఖ్యమైన విషయం చాలామందికి అర్థం కానిది, బిఎన్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప దర్శకుడు, మల్లీశ్వరి, బంగారు పాప లాంటి తీసిన దర్శకుడు విజయవాడ సినిమాలు ఎందుకు ఒక్కటి కూడా ఆయన డైరెక్ట్ చేయలేదు. సొంత తమ్ముడు కదా, సొంత తమ్ముడు బ్యానర్లో అన్న చేత ఎందుకు ఆయన సినిమా తీయించలేదు నాగిరెడ్డి గారు అని ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ సమాధానాలు ఈ బయోపిక్ ద్వారా మనకు తెలుస్తాయి. అలాగే ఎందుకు వాహిని స్టూడియో మూసేయాల్సి వచ్చింది, ఎందుకు చందమామ మూసేశారు, ఇవన్నీ కూడా ఈ నాగిరెడ్డి గారి బయోపిక్లో మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఒడిదుడుకులు ఉండడం వల్లే ఆయన గురించి ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నాము. అది సినిమా, అది బయోపిక్ వచ్చినప్పుడు వీటికి సమాధానాలు తెలిస్తే చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమా కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఆయనది ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ. తను ఒక్కడే మొదట ఉల్లిపాయల వ్యాపారంతో బిజినెస్ స్టార్ట్ చేసి అలా అంచెలంచెలుగా ఎన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించారనేది ఆ బయోపిక్లో మనం చూడవచ్చని నేను ఆశిస్తున్నాను.